సపోటా హల్వా వినడానికి కొత్తగా ఉన్నా తినడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు, సపోటాలో ఉండే న్యాచురల్ స్వీట్నెస్ కారణంగా పంచదార లేకుండా రుచికరమైన హల్వా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోయే ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ హల్వాను ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. సపోటా హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు: సపోటా గుజ్జు 1 కప్పు, గోధుమ రవ్వ అరకప్పు, పాలు 2 కప్పులు, బెల్లం తురుము అరకప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు బాదం ముక్కలు 1/4 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. సపోటా హల్వా తయారీ విధానం. సపోటా హల్వా తయారు చేసుకోవడం కోసం ముందుగా సపోటాలను శుభ్రంగా కడిగి పొట్టు తీసి లోపల గింజలు లేకుండా గుజ్జును సిద్ధం చేసుకోవాలి. ఈ గుజ్జును మిక్సీలో లేదా చేత్తో మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు బాదం పప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. అదే పాన్ లో మరికొంత నెయ్యి వేసి గోధుమ రవ్వను వేయాలి. రవ్వ మంచి సువాసన వచ్చి రంగు మారేంత వరకు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత అందులో పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. రవ్వ పాలనంతా పీల్చుకుని దగ్గర పడిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న సపోటా గుజ్జును వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో బెల్లం తురుము వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. బెల్లం కరిగి హల్వా రంగు మారుతున్నప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసి కలుపుకోవాలి. హల్వా గిన్నెకు అంటుకోకుండా నెయ్యి పైకి తేలుతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. చివరగా 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే కమ్మని సపోటా హల్వా రెడీ.